విరూపాక్షి మొత్తం శిక్ష పడిన తర్వాత నాకు తెలిసి ములాఖత్ అని చెప్పి వస్తాడేమో చూడండి. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అన్నది చెప్పడానికి విరూపాక్షన్న అరెస్టు, అన్యాయంగా ఆయనను జైలుకు పంపడం ఒక ప్రస్ఫుటమైన ఎగ్జాంపుల్ గా హిస్టరీలో ఎప్పటికీ నిలబడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ తో, రెడ్ బుక్ రాజ్యాంగంతో, వెన్నుపోటు పార్టీ పాలనలో ఆ వెన్నుపోటు పార్టీ నాయకుడు రచించిన కుట్ర రాజకీయాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇంకా 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నావు అంటే ఆధారాలతో సహా, వీడియోస్తో సహా ఉన్నాయి. అతను విరూపాక్షి మాట్లాడిన మాటలు మహిళల్ని వాళ్ళు ఎన్ని రకాలుగా బూతులు తిట్టిన తర్వాత వచ్చిన బండ బూతులు తిట్టాడు. వామ్మో, ఇక దానికి ఇక దండం పెట్టాలండి. వాళ్ళ పార్టీలో ఉన్న అందరికి రౌడీ షీటర్లు చేసే వాళ్ళకి సపోర్ట్ ఇస్తా ఉంటుంటే ఇంకేం లేదు. ఒకటి తక్కువైంది అనే డైలాగు పుష్పలో మేము విన్నాము, అదే డైలాగు రిపీట్ అయిద్ది అని చెప్పి మాకైతే అర్థమైంది. అది కూడా కరెక్ట్ కదా సార్.